అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మన ఛానల్‌లో నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఈరోజు మన వీడియో మనం గత 5 రోజుల క్రితమే చేసిన వీడియో. ఈరోజు ఆ వీడియోని మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలన్న కోరిక కొంతమంది టీడీపీ కార్యకర్తలకు వచ్చి నిజంగా చేస్తే ఏపీ స్టేట్ పరిస్థితి ఏంటని చెప్పి సవివరంగా నేను ఆ వీడియోలో మీకు చెప్పా. టీడీపీ పెద్దలు ఆ రోజే ఖండించుంటే ఈ ఇష్యూ ఇంత దూరం వచ్చేది కాదు. ఈరోజు పెద్ద పెద్ద నాయకులు కూడా డబ్బాలు కొడుతూ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అని చెప్పి మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు లోకేష్ డిప్యూటీ సీఎం అన్న కాన్సెప్ట్ ఎవరు మాట్లాడినా ఒప్పుకోనని చెప్పి వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్ళింది. ఆ వార్నింగ్ ఇవ్వడానికి ఎంత టైం అవసరమా అన్నది అన్ని కాసేపు తీసి పక్కన పెడితే సరే, బట్ దాని కంక్లూజన్ అయితే ఇచ్చేసాడు చంద్రబాబు గారు, ఎవరు మాట్లాడొద్దని. ఓకే, ఇంకా అసలు విషయం మాట్లాడుకుందాం నిజాయితీగా. పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ సీఎం పదవి తీసుకుంది. బట్ అనుభవంతో కూడిన చంద్రబాబు నాయుడు గారు సీఎం. సేమ్ అదే టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చిన్నన్న పాత్ర పోషిస్తూ గో హెడ్ బాబు గారు, మీ వెనక నేను కూడా ఉన్నా, మనకు కావాల్సింది ఏపీ రాష్ట్రం డెవలప్మెంట్ కావటం, ఎంత దూరమైనా వెళ్దాం ఈ విషయంలో అని చెప్పి వెనుదనుగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా నిజాయితీగా చెప్తున్నాను నేను. ఆ రోజు జరిగిన విషయాలు ఎంత వెనుదనుగా నిలిచిన వెనక సపోర్ట్ చేసినందుకు గాను చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిన పొజిషన్ ఇచ్చాడు. ఆయన ఎంత గౌరవంగా చూడాలో అంత గౌరవంగానే చూస్తున్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం లోకేష్ అని చెప్పి కొంతమంది కుహాన నాయకులు కావాలి కావాలి కావాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జనసేన నాయకులు ఒప్పుకుంటారా దీనికి? అరే, చంద్రబాబు గారు అనుభవజ్ఞుడు, మా నాయకుడు సపోర్ట్ చేశాడు, ఆయన సపోర్ట్ చేసిన దానికే మేము కట్టుబడి ఉన్నాం, ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదని వాళ్ళ మనసులో హట్ అవుతాయి. సేమ్ టైం నా బోటోడు ఎంత టీడీపీ కార్యకర్త అయినా, ఒరే ఈ టైంలో ఇలాంటి రాంగ్ స్టెప్ వేస్తే కూటమి బద్దలైపోతే ఈ స్టేట్ ఏమైపోద్ది అన్న బాధ నా బోటోడికి కూడా ఉంటుంది. బట్ ఏపీ రాష్ట్ర డెవలప్మెంట్ కోరుకునే ప్రతి కార్యకర్తకి, ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఇంక్లూడింగ్ వైసీపీలో కూడా కొంతమంది కార్యకర్తలకి ఈ కూటమి రావడం మంచిదే అయిందన్న కాన్సెప్ట్ చాలా వరకు వచ్చింది. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఈ విషయం పక్కన పెట్టి దాని కంక్లూజన్ అయిపోయింది. చంద్రబాబు గారు కంక్లూజన్ ఇచ్చారు, ఇంకెవరో మాట్లాడరు, అయిపోయింది. ఇంకా లోకేష్ విషయం చూసుకుందాం. లోకేష్ ఒక డిప్యూటీ సీఎంఓ లేదంటే సీఎంఓ ఇంకోటి కాదు, 1,00,00,000 మంది కార్యకర్తలకు అండతనం. అతన్ని చిన్న చూపు చూస్తున్నారు. అతన్ని తొక్కేయాలని చెప్పి ఈ కాన్సెప్ట్ ఇచ్చారా, లేదు బ్యాక్ సైడ్ గోతులు తవ్వుతారని ఈ కాన్సెప్ట్ ఇచ్చారు, నాకైతే అర్థం కావట్లేదు. ఈ రెండు క్యాండిడేట్లు కూడా చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఇద్దరు ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్లు. వైసీపీ పార్టీ అన్న పార్టీ 2029లో రాకపోతే అప్పుడు ఆలోచించుకుంటారు ఎవరెవరు ఏంటి, ఎవరు సీఎం, ఎవరి బలం ఎంత. ఈ లోపు వాళ్ళ పార్టీలు బలోపేతం చేసుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీకి అభిమానం నాకు తెలిసినంత వరకు. అలాగే లోకేష్ అంటే అమిత్ షాకి అభిమానం. రెండు కొండలు, ఈ రెండు కొండలకి సపోర్ట్ ఉన్నాయి. ఇంత సపోర్ట్ పెట్టుకుని వాళ్ళు ఏం మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటే ఏపీని ఎలా డెవలప్ చేయాలి, కామ్గా ఒకరినొకరు తగ్గించుకోకుండా ఎదరికెళ్తూ ఉంటే ఇలాంటి డబ్బా కౌర్లు, డబ్బా విషయాలు ఆపేసి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. చేసిన తర్వాత ఓకే,
ఏ పార్టీ స్టాండర్డ్గా పొత్తులతో ఉంటాయని చెప్పి నమ్మక్కర్లేదు. ఆ రోజు రాజకీయ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఆ రోజు మన నాయకుడిని సీఎంగా చేయాలని మనం చూసుకుంటాం. అది అంతేగాని తింగర మాటలు మాట్లాడటం మానేయండి.